యాక్చువల్లీ శివ గురించి చెప్పాల్సింది శివ యాక్చువల్లీ ఇంటర్వ్యూ ఆన్ స్క్రీన్లో ఒక ప్రొఫెషనల్ ఒక జర్నలిస్ట్ లాగా అంటే సీరియస్గా మాడుతున్నాడు. కంప్లీట్ రివర్స్ అనమాట శివ, కంప్లీట్ రివర్స్. నేను ఫస్ట్ టైం అనుకున్నా శివ నాకు ఫోన్ చేసి జెస్సీ ఇలాగా మీతో ఇంటర్వ్యూ అనుకుంటున్నాం అంటే నాకు లిటరల్లీ భయం వేసింది. బాబు ఈ వ్యక్తి కొంచెం సీజన్ 5 టైంలో అప్పుడు అడిగితే తర్వాత కలిసాక ఏమో మన ఫుల్ చక్కువలో అనమాట, కంప్లీట్ రివర్స్ అనమాట, రోల్ రివర్స్ లాగా ఉంది. కానీ అప్పుడు నేను చూడలేదు ఆ ఇంటర్వ్యూ. నువ్వు అడిగిన ఇంపార్టెంట్ స్టన్నింగ్ క్వశ్చన్స్ 3 చెప్పు నాకు. అదే అతను వేసిన క్వశ్చన్స్ గుర్తే ఉండదు. సీజన్ 5లో తన మీద వేసిన స్టన్నింగ్ 3 క్వశ్చన్స్. ఒకటి అంటే షన్నుతో ఫేమ్ కోసం ఉన్నావా లోపల ఉండడం కోసం? అది ట్రూత్ అండ్ డేర్. నువ్వే మాస్టర్ చెప్తాను చూడండి. నేను చెప్తాను ఓకే చెప్తాను మాస్టర్, చెప్తాను మాస్టర్. నాకు ఈ షో మీ కాంబినేషన్ వచ్చినప్పుడు ఫిక్స్ అయిపోయా. ఇక్కడ నేను క్వశ్చన్ అడగడానికి ఏమి ఉండదు, ఆల్రెడీ అడుగుతా ఫిక్స్ అయిపోయాను. సో ఓకే చెప్తాను మాస్టర్. అప్పుడైతే నేను నాకు తెలుసు హానెస్ చెప్తాను కదా, షణ్ముఖ్ అనే వ్యక్తి యూట్యూబ్ చేస్తారని తెలుసు కానీ నాకు అసలు ఏం ఐడియా లేదు. నాకేంటి భయంగా ఉంది. ఫస్ట్ వీక్ ఏంటంటే చూస్తే ప్రతి ఒక్కరు మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నా మిమ్మల్ని, రవిని, యానీ మాస్టర్ని, షణ్ముఖ్ వీళ్ళందరూ ఉన్నారు. సో అందరు టాప్ కండిషన్. నేను ఏంటంటే నేను ఒక పిల్ల బచ్చా కానీ చెప్పి ఒక భయంలో ఉండేవాడిని. అనుకోకుండా నేను షణ్ముఖ్ సిరి ఒకే ఏజ్ గ్రూప్ అయ్యేసరికి మేము కనెక్ట్ అయిపోయాం యాక్చువల్లీ. సో అలా అయిపోయింది. జనాలందరికీ కొంతమంది ఏజ్ గ్రూప్ అంటే అది ఒక్క నిమిషం అదంతా పక్కన పెట్టు. నువ్వు స్క్రిప్ట్ రాస్తావు కానీ ఇంత బాగా రాస్తావు నేను ఇప్పుడు కూడా రాస్తావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాదు ఇప్పుడు ఒక్క నిమిషం మామూలుగానే ఏదైనా ఒక స్టోరీ అనుకున్నా, నువ్వు ఇంకేదన్నా అనుకున్నా దాని మీద రీసెర్చ్ చేస్తావు బాగా. నేనేంటి రీసెర్చ్ ఏముండదు, మైండ్లో బ్లాంక్ వెళ్ళిపోవటమే, బుల్డోజర్ తొక్కుంటూ వెళ్ళిపోవటం, మనకేం ఉండదు. కానీ నువ్వు ప్లానింగ్ చేసుకొని ఒక స్కెచ్ కాదు అలా కాదు, యాంకర్ కాకపోయినా ఏదైనా స్టోరీ రాయాలనుకున్నా ఏదన్నా అన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాము. సో ఎవరు వెళ్తున్నారు అనేది నీకు తెలియకుండా నువ్వు అమాయకంగా వచ్చి లాలీపాప్ నోట్లో పెట్టుకుని బాబు వీళ్ళ అని అది మాత్రం ఒప్పుకోదు. తెలిసే ఇప్పుడు నాకు ఒక్క నిమిషం, ఇప్పుడు ఇదే విషయంలో నేను మళ్ళీ మాట్లాడదాం. ఇదే విషయంలో నాకు సీజన్ ఓటీటీలో ఈయన కాల్ చేశాడు, సీజన్ 5లో షణ్ముఖ్ కాల్ చేశాడు. మాస్టర్ నేను కాల్ చేయలేదు, మెసేజ్ పెట్టాడు. అదే రెండో సీజన్ 5 చెప్పండి. షణ్ముఖ్ నాకు కాల్ చేశాడు, సేమ్ హోటల్లో ఉన్నాడంటే నాకు కాల్ చేశాడు. మాస్టర్ ఏంటి అదే మీరు వస్తున్నారంటే కదా అంటే ఏమో తెలియదు అని నేను ఇలానే ఇచ్చా. లేదు మాస్టర్ నాకు తెలుసు మీరు వస్తున్నారు అంటే. రెండోది వచ్చేసి ఏమన్నా అంటే నన్ను ఏమనొద్దు మీరు, ఎందుకంటే నాకు కొద్దిగా ఇది ఇవన్నీ మాట్లాడాడు నాతో. మాట్లాడితే నేను అన్నాను నిన్నెందుకంటే నన్ను ఎవరన్నా అంటే తప్ప నేను ఇంకెవరిని ఏం మాట్లాడినా అంటే ఓకే మాస్టర్ ఓకే మనం డన్ అన్నాడు. ఏం డన్నో నాకు తెలియదు, సరే ఓకే డన్ అని చెప్పి అంతే, అంతకు మించి ఏం లేదు. అంతే తప్ప నేను ఇంకేమి నేను వస్తున్నట్టు కూడా కన్ఫర్మేషన్ మెసేజ్ పెట్టాడు, అందరితో మాట్లాడాడు. నాకు కూడా ఒక మెసేజ్ పెడితే ఇమీడియట్గా కరెక్ట్ అయితే మాట్లాడదామని ట్రై. ఇదిగో నేను మాట్లాడమంటే ట్రూత్ అండ్ డేర్ లో నేను కలపడం కాదు మాస్టర్. నేను ఇంటర్వ్యూ చేశాను బిఫోర్ సీజన్ 5 ఇంటర్వ్యూ చేశా. సీజన్ 5 ఇంటర్వ్యూ చేశానంటే మాస్టర్కి నాకు కొంచెం పరిచయం ఉంటుంది కదా, ఆ పరిచయంతో నాతో పాటు సీజన్కి వస్తున్నాడు అనగా మాస్టర్ గురించి నాకు తెలుసు కదా, మాస్టర్ ఏంటి వస్తున్నారా అని అడిగి జస్ట్ క్వశ్చన్ అడిగి లేదే అబ్బాయి నేనేం రావట్లేదే అబ్బాయి అన్నాడు. అవునా మాస్టర్ నిజం చెప్పండి మాస్టర్. ఇలా పెట్టాడు థమ్స్అప్ సింబల్, నేను థమ్స్అప్ సింబల్ పెట్టా. అక్కడితో కన్వర్జేషన్ అయిపోయింది. ఇదే టాపిక్ మళ్ళీ మాస్టర్ లోపలికి తీసుకుని వచ్చాడు. మాస్టర్ లోపల తీసుకుని వచ్చాడు, గుర్తుందా మీకు? అది నేను తీసుకొచ్చింది. అయితే చెప్పు నేను చెప్తాను. ఇంతే, ఇంతకన్నా ఏం మాట్లాడాం బయట అయిందా? సరే ఇదంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత రేపు వెళ్తా ఉండగా ఈ రోజు ఆ నిధిన్ నాకు కాల్ చేశాడు. ఎందుకంటే నాకు సంబంధించిన ఏదైతే సోషల్ మీడియా వాళ్ళ దాంట్లో నేను నాది యూట్యూబ్ ఉంది కాబట్టి అతను నాకు కాల్ చేసి మీకు తెలుసా వీళ్ళు మాట్లాడుకున్నారు ఒక మీటింగ్ అయిపోయింది, ఫస్ట్ మీదే టార్గెట్. ఎందుకంటే అతను కూడా కలిసాడు వీళ్ళతో. నితిన్ కాదు కదా ఆ కాల్, నేనున్నా నేను వీడు అషు ఇంకొక ఇది కట్ చేయక అసలు
మాస్టర్ తప్పే ఉంది. ఇదిగో ఫోటో పలానా వచ్చింది, ఫోటో వచ్చింది, ఫోటో వచ్చింది ఫోటో already. వచ్చింది. సరే, నేను, ఎవరెవరు? అశు, సెవెంతీ, అంతే. సెవెంతీ ఇంకెవరు? అంతే, అంతే. అదే మీ ముగ్గురు ఏం మాట్లాడాం? ఏం మాట్లాడాం? ఇది మనం చూడు ఒక నిమిషం గ్రూప్ లో మాట్లాడుకున్నప్పుడు ఒకలాగా ఉంటుందా వెళ్తున్నాం ఇది కాదు, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన ఈ వీడియో కలికి అసలు సంబంధం లేదు. ఈయనున్నాడు. మీరు మాట్లాడుకున్న వీడియోకి ప్రూఫ్ లేదు, అది పక్కన పెట్టండి. వెళ్తున్నారు కాబట్టి ఏదో మాట్లాడుకున్నారు, అది వేరే విషయం. పర్సనల్ గా ఇప్పుడు అతను నాకు చెప్పాల్సిన నిశ్చయం ఉంది. బేసిక్ గా అతను నా యూట్యూబ్ కూడా సరిగ్గా చేయలేదు. మరి ఏ బేస్ మీద చేయలేదు, ఎందుకు చేయలేదు నాకు తెలియదు. చేయలేదు, కంప్లీట్ నాది వదిలేసాడు. ఏదైతే నాకు సంబంధించిన ఏదైతే ప్రమోషన్ ఉందో అది కంప్లీట్ ఆపేసినాడు. బట్ స్టిల్ మీరు సో అయినా అతను నాకు చెప్పడానికి అతను ముందే ఫిక్స్ అయ్యాడు, ఎవరికో చేస్తున్నాడు అతను డబ్బులు తీసుకొని. సో నాకు చెప్పడానికి రీజన్ ఏంటి, నాకు చెప్పకూడదు, బేసిక్గా చెప్పాలి కదా, క్లారిటీ చేయాలి. నేను క్లారిటీ చేస్తాను. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితేనేమో నిజంగా ఏదైనా మాట్లాడితేనే ఇది మాట్లాడతాను. సైలెంట్ కూడా ఇతను సైలెంట్ ఉంటున్నాడు, ఏం చేయలేడు. మిమ్మల్ని ఎవరండి సైలెంట్ ఉన్నారని? అంటే ఎవరు తీసుకురండి? మాస్టర్ ఫస్ట్ వీక్ చాలా సైలెంట్. మా సీజన్ లో ఫస్ట్ వీక్ అసలు కంప్లీట్, నేను చూసా కదా మీ సీజన్. ఫస్ట్ వీక్ కంప్లీట్ సైలెంట్. అసలు ఈయనతో ఉండేవాడిని నేను, ఏం చెప్తా చేసేవాడిని. సెకండ్ వీక్ స్టార్ట్ అయింది మంది, ఇంకా ఫైర్ బ్రాండ్ బయటకు వచ్చింది. ఆ ఫైర్ బ్రాండ్ ఒక్కొక్కరిని ఏడుకుంటూ వచ్చింది. మీ సీజన్లోది అసలు ఏం సరిగ్గా చేయలేదు అనమాట, మామూలుగా పైన చేసి వచ్చేసాడు. మా సీజన్లో డైరెక్ట్ లోపల మొత్తం అందరికి వేసి అది అది చాలా మంచి మెమరీస్ మనకి నిజంగా. అంటే మనం ఎంత కొట్టుకున్నా ఏమనుకున్నా ఆ సిచ్యువేషన్లో గేమ్లో ఎవరో ఉండాలనే, ఈ మహాభారతం లాంటిది బిగ్ బాస్. ఏదో కొంతమందితో తప్ప పాచికలేసి ఎవరిని పంపించాలని ప్లానింగ్ అది అంతే, అంతే కదా బేసిక్ గా. అర్థం కాదు, పాచికలేసి ఎవరిని పంపించాలని ప్లానింగ్ చేస్తారు బేసిక్ గా. అంటే బాస్లో తెలియకుండానే వేస్తాం పాచిక, లోపల వేస్తారు కదా, మనం లోపల ఉంటాం బయట. అలా అంటలేదు. ఇప్పుడు నువ్వు పాచికలు వేసింది వర్కౌట్ అవుతుంది లేదు, జనాలు ఆడియన్స్ ఓటేస్తారా లేకపోతే పిఆర్ సంబంధించిన వాళ్ళు ఓటేస్తారా, తర్వాత మ్యాటర్. ఇప్పుడు మీరు ఏమంటున్నారు ఫైనల్ గా? అరే స్క్రిప్ట్ అంటున్నారా? ఎలిమినేషన్ స్క్రిప్టే ఉండదు. ఏదైతే ఓటింగ్స్ వస్తే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు తీస్తారు, అది కన్ఫర్మ్. కానీ ఆ ఓట్లు వేసే జనాలు వేస్తారా, 2 పాయింట్. ఆ ఓట్లు వేసేది జనాలు వేస్తారా లేకపోతే ఎవరన్నా పిఆర్ డబ్బులు ఇచ్చి చేయించుకుంటారా అనేది అంతే. నాకు ఎవరు వేసారంటారు? ఎవరికి? నీకా? నీది సామ్రాజ్యం, మామూలు సామ్రాజ్యం అనేది. నాది మొత్తం జనాల సామ్రాజ్యం. జనాలే లేదు మాస్టర్. అంటే మనం చెప్పాలంటే బిగ్ బాస్కి ఓటీటీకి వెళ్ళాక మనోడికి మంచి ఫ్యాన్ బేస్ వచ్చింది. అంటే ఒక పర్సన్స్ అందరూ నెగిటివ్ అనుకున్న వాళ్ళకి కొంతమంది నచ్చేసావు, పాజిటివ్గా. అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే నేను ఈ ఒక్క విషయం కూడా అగ్రీ చేస్తాను. బిగ్ బాస్ అనేది ఒక గేమ్ అయినా జనాలు ఎంటర్టైన్ అవ్వాలి, అలానే ట్రూత్గా గేమ్ ఆడటం అనేది 2 పాయింట్ నాకు తెలిసినంత వరకు. దీంట్లో ఎంటర్టైన్మెంట్ కూడా జనాలకి నచ్చే విధంగా నచ్చని విధంగా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేయాలి తప్ప ఏమీ చేయకుండా సర్వే అయిపోతే కాలుతుంది, అంతేనా? నాకు సంబంధం లేదు ఈ టాపిక్. ఆహా, తప్పించుకుంటారు ఎందుకే? అర్థమైందా? ఓకే, మనోడే చేశాడు. నేను ఫస్ట్ మేము ఎగెనెస్ట్కున్నా నేను తనని వచ్చి బాగా చేసామని నేను చెప్పేవాడిని. మేము ఎంత ఫైట్ చేసుకున్నా ఏదో ఉన్నతే ఫ్రాంక్గా ఒప్పుకునేవాడిని, ఏది బాగా చేసావు, అసలు నువ్వు ఉండాలి దీంట్లో, నువ్వు ఈ గేమ్లో నువ్వు గెలవాలని. ఎందుకంటే మనం కలిసి ఆడినా అలానే ఆడడం. మేము కలిసి ఆడిన ఓడిపోయిన గేమే లేదు అసలు, అది ఓడిపోయిన గేమ్ లేదు. ఫస్ట్ ఏది మాస్టర్ అన్ని ఫస్ట్లే. మేము ఏదైనా ఆడితే స్లిప్ అవుట్ అన్ని అందరూ క్లీన్ స్వీప్ అంతే.